అజ్ఞానం అనే అంధకారంలో నిద్రించి ఉన్నారు. అయితే శివుడు ఈ భూమిపై అవతరించి మళ్ళా ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అజ్ఞానం అనే అంధకారం నుంచి మేలుకోండి, సమయం చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు ఎటమిక్ వార్స్ అవుతున్నాయి, ప్రకృతి యొక్క వైపరీత్యాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమయం చాలా క్రిటికల్ సమయం నడుస్తున్నది. త్వరలోనే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి శివుడు ఈ భూమిపై అవతరించారు. కాబట్టి ప్రతి ఒక్క మానవుడు మేలుకోండి, ఈ యొక్క మన యొక్క తండ్రి శివుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు, జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు. భగవంతుడు అంటే దూరం సంబంధం అయిపోయింది కాబట్టి భగవంతుడు అని పోలుస్తున్నాం. కానీ నా తండ్రి అని ఎప్పుడైతే రియలైజేషన్ అవుతామో అప్పుడు సర్వశక్తులు సర్వ గుణాలతో సంపన్నంగా అవుతాము.